హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న 52వ భాగాన్ని వినేద్దాం. మధు అయితే చెప్పలేనంత షాక్ తింది విరాట్ని చూసి. ఇది తనకి అన్నిటికన్నా బిగ్ సర్ప్రైజ్. అసలు విరాట్ వస్తున్నట్టు మధుకి తెలీదు. ఈరోజు నైట్ సింగపూర్ నుంచి వస్తాడని తెలుసు. డైరెక్ట్గా సన్నీని తీసుకురావడానికి వాల్మీకి మ్యాన్షన్కి వెళ్తాడని అనుకుంది. ఎందుకంటే విరాట్ అలాగే చెప్పాడు. సుభాష్, వినోద్ ఇంకా మెయిన్ టీం మొత్తం విరాట్ని చుట్టుముట్టి వెల్కమ్ చెప్పారు. బయటే ఆగిపోయిన సూర్య, సమీర కూడా ఇప్పుడు లోపలికి వచ్చారు. విరాట్ని విష్ చేయడానికి శౌర్య, మధు తప్ప అందరూ వెళ్లారు. అందరినీ విష్ చేస్తూనే మధు ఎక్కడుందా అని హాల్ మొత్తం చూశాడు విరాట్. మధు కనిపించిన వెంటనే విరాట్ చూపు మధు వైపే ఆగిపోయింది. సుభాష్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నాడు. కూర్చోండి సార్ ప్లీజ్ అని టేబుల్ దగ్గర సోఫా చూపించాడు. ఇట్స్ ఓకే, యు ఆల్ క్యారీ ఆన్, డోంట్ బీ కోటియస్ అని చెప్పి శౌర్య మధు కూర్చున్న టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మధు పక్కనే కూర్చున్నాడు విరాట్. గతుక్కుమంది మధు. ఆమెలో టెన్షన్ మొదలైంది. విరాట్ పక్కకెళ్ళి వినోద్ కూర్చున్నాడు. ఫన్ని కంటిన్యూ చేయమని చైతన్యతో చెప్పాడు వినోద్. విరాట్ని చూసినప్పటి నుంచి మధు గుండె వేగం కొట్టుకుంటూ ఉంది. అతను వచ్చి తన పక్కనే కూర్చునేసరికి తనకి ఏమవుతుందో ఏమో తనకే అర్థం కావట్లేదు. చాలా అందంగా ఉన్నావు మధు, మధు చెవులో చిన్నగా చెప్పాడు విరాట్. మధు పెదవులు విచ్చుకున్నాయి. జర్నీ బాగా జరిగిందా అని అడిగింది మధు. బట్ ఐ మిస్డ్ యూ సో మచ్ అన్నాడు విరాట్. అక్కడున్న వాళ్ళ చూపులు మొత్తం విరాట్, మధుల మీదే ఉన్నాయి. సుభాష్కి అసలు ఏమీ అర్థం కాలేదు. మధుకి వినోద్తో కదా ఫ్రెండ్షిప్, విరాట్తో కూడా ఉందా అనుకోసాగాడు. ఇంతలో చైతన్య మళ్ళీ వచ్చాడు. మధు మేడం, మీ టాస్క్ ఇంకా కంప్లీట్ కాలేదు అన్నాడు. వినోద్ అందుకుని, మధు గారు మీ టాస్క్ని కంప్లీట్ చేయండి. అన్నయ్య నువ్వు కూడా ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మధుకి హెల్ప్ చేయాలి అన్నాడు నవ్వుతూ. విరాట్ మ్యాగ్నెటిక్ వాయిస్తో అడిగాడు, ఏం టాస్క్ అని. వినోద్ చెప్పాడు, ఎవరైతే డోర్ తీసుకుని లోపలికి వస్తారో వాళ్ళని హక్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పాలి అన్నాడు ఇక్లిస్తూ. ఓ రియల్లీ, ఐ ఆమ్ రెడీ, షెల్ వి అని అడిగాడు విరాట్ చాలా డిగ్నిఫైడ్గా. మధు గారు చెప్పండి, మా అన్నయ్యకి ఐ లవ్ యూ చెబుతారా అని అడిగాడు కవ్విస్తూ వినోద్. బాబోయ్ వీళ్ళ డ్రామాలు అని తిట్టుకున్నాడు శౌర్య. మధు ముఖం ఎర్రబడిపోయింది. సూర్య నమ్మలేనట్లుగా చూశాడు. సమీర అయితే గుండె ఆగి చచ్చిపోయేలా ఉంది. విరాట్ మాత్రం సంతోషాన్ని మనసులోని దాచుకుంటూ జస్ట్ గేమ్ అంతే కదా అని యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. మధు తనని టీచ్ చేస్తున్న వినోద్ కేసు సీరియస్గా చూసింది. వినోద్ అసలు పట్టించుకోకుండా మిగతా వాళ్ళ కేసు చూసి, మీరంతా ఏమంటారు కామ్రేడ్స్, మధు గారు టాస్క్ కంప్లీట్ చేయాలా వద్దా అని అడిగాడు. సూర్య, సమీర, శౌర్య, సుభాష్, భరద్వాజ్ తప్ప మిగతా అందరూ చెయ్యాలి చెయ్యాలి అని అరిచారు. మధు ముఖం సిగ్గుతో ఎర్రబడింది. మధు గారు వీళ్ళందరి అభ్యర్థన మేరకు మిమ్మల్ని టాస్క్ చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు డ్రమాటిక్గా వినోద్. విరాట్ కూడా కొంటిగా నవ్వుతూ, మధు నేను రెడీ అన్నాడు. మధుకి ఇంకా తప్పలేదు. లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్ మధ్యలోకి వెళ్ళింది. వినోద్తో పాటుగా చాలామంది మొబైల్స్ రికార్డింగ్ మోడ్లో పెట్టి వీడియో తీయడానికి రెడీ అయ్యారు. మధుకి చాలా నర్వస్గా అనిపించింది. కళ్ళు మూసుకుని దీర్ఘంగా గాలి తీసుకుని వదిలింది. కళ్ళు తెరిచి విరాట్ కేసు చూసింది. అంతే, ఆమె దృష్టికి విరాట్ తప్ప వేరే ఎవరూ కనిపించలేదు. హాల్లో ఉన్న మిగతా వాళ్ళ అరుపులు చూపులు ఏవి ఆమె మెదడికి దాకా చేరలేదు. విరాట్ని చూస్తూ మధు ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. విరాట్ కేసి తదేకంగా చూసింది. మొదటి రోజు విరాట్ని కలిసినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ మధు కళ్ళ ముందు మెదిలాయి. ఆ టైంలో చార్లెస్ కానీ తన గతం కానీ ఏది గుర్తుకు రాలేదు మధుకి. ఆ హాల్లో తను ప్రేమించిన విరాట్ ఇద్దరే ఉన్నారనిపించింది. సోఫాలో కూర్చున్న విరాట్ని తన ముందుకు వచ్చి నించోమని కళ్ళతోనే సైగ చేసింది మధు. మధు కళ్ళ వైపే చూస్తూ ఆమె నుండి చూపు తిప్పుకోకుండా చిరునవ్వుతో నెమ్మదిగా హుందాగా నడుచుకుంటూ వచ్చాడు విరాట్. ఎదురుగా నిలబడ్డ విరాట్ కళ్ళలోకి చూసేసరికి ఎన్నో రోజులుగా తన గొంతు దాటని ఆ మాటలు ఆమె గొంతు దాటి పెదవుల ద్వారా బయటపడ్డాయి. ఐ లవ్ యూ విరాట్, ఐ లవ్ యూ సో మచ్ అన్న మాటలు ఆ హాల్ అంతా ప్రతిధ్వనించాయి. ఒక్కసారిగా ఆ హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. అందరూ షాక్తో మధు కేసు చూశారు. భావోద్వేగంతో ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి మధు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. భయపడి ఏడుస్తుందేమని కొందరు, టాస్క్ నచ్చక ఏడుస్తుందని మరికొందరు అనుకున్నారు. మధు ట్రాన్స్లో ఉందని విరాట్కి అర్థమైంది. లవ్ యూ టూ మధు అన్నాడు విరాట్. ఈ సీన్ చూసిన సమీర షాక్ తింది. మనసులో, ఈ మధుకి సిగ్గనేది లేదు. పోయి ఈ సీఓ విరాట్కి ఐ లవ్ యూ చెబుతుంది. ఇలాంటి దాన్ని చాచిపెట్టి కొట్టకుండా విరాట్ కూడా ఆమె టాస్క్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. వస్తే మధు, ఇది జస్ట్ టాస్క్ మాత్రమే, నిజమని మురిసిపోకు. నీలాంటి దాని ముఖం కూడా చూడడు విరాట్. ఏ పల్లెటూరు నుంచి వచ్చావో అక్కడికి నువ్వు తిరిగి వెళ్లేలా నేను చేస్తాను అని పళ్ళు నూరుకుంది. సూర్య అయితే అస్సలు తట్టుకోలేకపోయాడు. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తన ఎదురుగానే మరొకరికి మధు ఐ లవ్ యూ చెప్పడం, అతను ఆమె లవ్ని యాక్సెప్ట్ చేయడం అసలు జీర్ణించుకోలేకపోయాడు. ఇది జస్ట్ టాస్క్ మాత్రమే.
ఇది జస్ట్ టాస్క్ మాత్రమే అని పదే పదే తన మనసుకి తనే సర్ది చెప్పుకున్నాడు. సుభాష్ కూడా ఏం అర్థం కాలేదు. కళ్ళెదురుగా చూస్తుంది నిజమా అబద్ధమా అన్నది కూడా తెలియలేదు. ఇది జస్ట్ టాస్క్ మాత్రమేనా లేక మరేదైనానా అని డౌట్ పడ్డాడు. చాలామంది మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మధు ఐ లవ్ యూ చెప్పడం, దానికి రిప్లైగా విరాట్ కూడా ఐ లవ్ యూ టూ అనడం, ఇలా బహుశా మరొకరికి జరగకపోవచ్చు. అందుకే కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు రిక్కించి మరి ఈ సీన్ని వన్ సీన్ ఏ లైఫ్ టైం సీన్గా మైండ్లో లేదా మొబైల్లో రిజిస్టర్ చేసేసుకున్నారు. అందులో కొంతమంది అత్యుత్సాహాలు హగ్ చేసుకోవాలి అని అరవసాగారు. ఎందుకంటే టాస్క్లో అది కూడా ఉంది కదా. మరి విరాట్ ఇనిషియేటివ్ తీసుకుని మధుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. సింగపూర్ వెళ్ళి వారం తర్వాత మధుని కలవడం ఒక కారణం అయితే ఈ టాస్క్ పుణ్యమా అని జనరేట్ అయిన ఎమోషన్ మరొక కారణం. మధు మాత్రం అతని కౌగిల్లో పులికించిపోయింది. ఒక్కసారిగా ఆమె కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలసాగాయి. సూర్య ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వాళ్ళిద్దరిని విడదీయడానికి అతను ముందుకు రాబోతుంటే సమీర అతని చేయి పట్టుకుని ఆపింది. హాల్ మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. ఆ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చిన మధు ఒక్కసారిగా విరాట్ని తోసేసి 2 అడుగులు వెనక్కి వేసి కళ్ళు రెపరెపలాడిస్తూ సిగ్గుతో అక్కడే నించుంది. ఆమె ముఖం మొత్తం ఎర్రబడిపోయింది. తనిప్పుడు అసలు ఏం చేసిందో తనకే అర్థం కాలేదు. అలా ఎలా అందరి ముందు విరాట్కి ఐ లవ్ యూ చెప్పేసింది? ఆలోచిస్తూ బ్లాంక్గా విరాట్ కేసి చూస్తూ నించుంది. ఆమె ముఖంలోని టెన్షన్ గమనించాడు విరాట్. ఏం పర్వాలేదన్నట్టు కళ్ళతోనే భరోసా ఇచ్చాడు. మరుక్షణమే గట్టిగా చప్పట్లు కొట్టాడు. సూపర్ యాక్షన్ మధు, మీరు ఇంత బాగా నటిస్తారని నాకు అస్సలు తెలీదు. సుభాష్ నీ యాక్టింగ్ స్కిల్స్ గురించి చెబుతుంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు టాస్క్ చేస్తుంటే ఏది నిజమో ఏది నటనో కూడా తెలియలేదు. మీ యాక్టింగ్ స్కిల్స్ అమేజింగ్. మీరు మీ యాక్టింగ్తో చాలా టాప్ పొజిషన్లోకి చేరుకుంటారు. చాలా అవార్డులు కూడా సొంతం చేసుకుంటారు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి సుభాష్ కేసి తిరిగి కంగ్రాట్స్ సుభాష్, మీ జడ్జిమెంట్ సూపర్, మంచి డైమండ్ని వెతికి పట్టుకున్నారు అన్నాడు. సుభాష్కి కూడా డౌట్ తీరింది. అయితే వీళ్ళిద్దరూ జస్ట్ యాక్షన్ చేశారనమాట అనుకున్నాడు. విరాట్ కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ చెప్పాడు. ఊపిరి పీల్చుకుంది మధు. విరాట్ కనుక కవర్ చేయకపోతే రేపు మీడియా మొత్తం దీని గురించే కోడే కూసేది. విరాట్ కేసు చూసి థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. సమీర ఊపిరి పీల్చుకుంది. సూర్యకు మాత్రం ఎందుకో డౌట్ కొట్టింది. ఏది ఏమైనా మధుని విరాట్కి దగ్గర కానివ్వకూడదని డిసైడ్ అయ్యాడు. భరద్వాజ్కి మాత్రం మధు చేతిని అందని చందమామలా తోచింది. మధుని మొదటి చూపులోని ఇష్టపడ్డాడు. ఏ రోజు హోప్స్ పెట్టుకోలేదు. ఆమె తనకేసి అసలు చూడదని అతనికి ఖచ్చితంగా తెలుసు. గేమ్ కంటిన్యూ అయింది. ఈసారి చీట్ తీసే అవకాశం వినోద్కి వచ్చింది. చీటి ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని ఎంచుకుని వారితో డ్యూయెట్కి డ్యాన్స్ చేయాలని వచ్చింది. హాల్లో ఉన్న అందరికేసి చూశాడు. అతని చూపులు శౌర్య దగ్గరే ఆగిపోయాయి. ఆ చెవి నుంచి ఈ చెవి వరకు నవ్వుతూ శౌర్య కమాన్ లెట్స్ డ్యాన్స్ అని చెయ్యి అందించాడు. శౌర్య కోళ్ళు మండిపోయింది. అది డ్యూయెట్, మనిద్దరం డ్యాన్స్ చేయడం ఏంటిరా అసహ్యంగా అని మొహం తిప్పుకున్నాడు. వాళ్ళు టాస్క్లో ఆ అమ్మాయిలతోనే డ్యూయెట్కి డ్యాన్స్ చేయాలని చెప్పలేదే, సో ఎవరితో చేసినా నో ప్రాబ్లం, పద డ్యాన్స్ చేద్దాం అన్నాడు చిన్నగా నవ్వుతూ వినోద్. అన్నయ్య, మనిద్దరం డ్యూయెట్కి డ్యాన్స్ చేస్తే మనిద్దరి మీద రూమర్స్ వస్తాయి, ప్లీజ్ ఐ డోంట్ వాంట్ టు డ్యాన్స్, ఇంకా ఎవరినైనా ఎంచుకో అన్నాడు ఏడుపు మొహంతో శౌర్య. రూమర్స్ వస్తే మంచిదే కదనా, మన జోలికి అడ్డమైన అమ్మాయిలు రాకుండా ఉంటారా అని శౌర్య చేయి పట్టుకుని లాక్కుని హాల్ మధ్యలోకి తీసుకెళ్లాడు వినోద్. హాల్లో అందరూ షాక్. మధు అయితే కోడిగుడ్డు పట్టేంత సైజులో నోరు తెరిచేసింది. ఒక్కసారిగా నవ్వులు చప్పట్లు మిన్నంటాయి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అంటూ సాంగ్ ప్లే అయింది. వినోద్ హీరోలాగా యాక్ట్ చేస్తే కర్మ కాలిన శౌర్య హీరోయిన్ లాగా యాక్ట్ చేస్తాడు. జనాలంతా పడి పడి నవ్వారు. కొంతమంది నవ్వుతూ నవ్వుతూ సోఫాల నుండి కింద పడిపోయి మరీ దొర్లారు. నవ్వి నవ్వి పాపం చాలామందికి కడుపు నొప్పి కూడా వచ్చేసింది. అంతమందిలో నవ్వుని కంట్రోల్ చేసుకుని జస్ట్ చిరునవ్వుతో మేనేజ్ చేయగలిగింది కేవలం విరాట్ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పుడు వినోద్ హీరోగా, శౌర్య హీరోయిన్గా బోలెడు సాంగ్స్కి డ్యాన్స్ చేసేవారు. ఏదో ఒకటి ఇస్తానని ఆశ చూపించి చిన్నప్పుడు శౌర్యని వినోద్ చాలా చాలా ఆట పట్టించేవాడు. సో చూసి చూసి విరాట్కి అలవాటైపోయింది. వినోద్ తర్వాత చాలామంది చీట్స్ తీశారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటి చిలిపి టాస్కులు చాలా ఇచ్చాడు చైతన్య. చాలాసేపటి తర్వాత ఎవరో సుభాష్ని చీట్ తీయమని అడిగారు. సుభాష్ తీశాడు. అందులో ఇక్కడున్న అమ్మాయిలో ఎవరు అందగత్తో చెప్పమని రాసి ఉంది. అబ్బాయిలైతే ఈ టాస్క్ చాలా కష్టం అనుకున్నారు. ఎందుకంటే ఒకరి పేరు చెబితే మిగతా అందరూ హట్ అవుతారని. బట్ సుభాష్కి క్లారిటీ ఉంది. అతను గొంతు సవరించుకుని ఒకప్పుడు ద గ్రేట్ డైరెక్టర్ సత్యజిత్ రే గారు నాటి హీరోయిన్ జయప్రద కన్నా అందగత్తిని తాను చూడలేదని అన్నారట. బట్ ఆయన గనక ఇప్పుడు మధుని చూసుంటే మధును కూడా గొప్ప అందగత్త అని పొగిడుండేవారు. నేను ఖచ్చితంగా చెబుతాను, ది బెస్ట్ బ్యూటీ ఇన్ టుడేస్ ఇండస్ట్రీస్
ఈజ్ నన్ అదర్ దెన్ మధు. నేను తనకన్నా అందగతిని అస్సలు చూడలేదు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇదే మాట ప్రపంచం మొత్తం చెబుతుంది అన్నాడు చిరునవ్వుతో మధు కేసు చూస్తూ. మధు చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అని పొలైట్గా చెప్పింది. హాల్లో కూర్చున్న అందరూ సుభాష్ చెప్పిన మాట కరెక్టే అని తలూపారు. అఫ్కోర్స్ సమీర తప్ప. మరి కొంతమంది టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా విరాట్ దగ్గరకు వచ్చాడు చైతన్య. విరాట్ సార్ మీరు తీస్తారా అని భయంగా అడిగాడు. విరాట్ సరేనని తలూపి చీట్ తీస్తాడు. మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి అని రాసి ఉంది అందులో. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. అందరిలో పిచ్చ క్యూరియాసిటీ. విరాట్ దీర్ఘంగా గాలి తీసుకుని వదిలాడు. వినోద్, శౌర్య, మధు కూడా చాలా ఇంట్రెస్ట్గా విరాట్ కేసు చూడసాగారు. నేను తనని ఫస్ట్ టైం చూసినప్పుడు తను రోడ్డు మీద స్పృహ కోల్పోయి ఉంది. ఆమె గుండ్రని ముఖం నాకు పౌర్ణమి నాటి చందమామని గుర్తు చేసింది. ఆమెని హాస్పిటల్లో చేర్చడానికి తనని ఎత్తుకుని నేను తీసుకెళ్తున్నప్పుడు నాకు ఆమెతో చాలా చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందనిపించింది. ఆమె హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నంతసేపు ఆమెనే చూస్తూ గడిపాను. ఎందుకంటే ఆమె నుంచి చూపు తిప్పుకోవడం నా వల్ల కాలేదు. ఆమెని అలా తదేకంగా చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. కొన్నేళ్లుగా నాలో ఉన్న అసంతృప్తి, వెలితి ఆ క్షణాన నన్ను విడిచిపోయాయి. ఏదో తెలియని ప్రశాంతత నన్ను ఆవరించింది. జస్ట్ తనని చూసి నేను రిలాక్స్ అయిపోయాను. ఇంకా జీవితంలో ఎప్పటికీ తనతోనే ఉండిపోవాలని డిసైడ్ అయిపోయాను. మర్నాడు మార్నింగ్ తన స్పృహలోకి వచ్చిన వెంటనే ఐ వాంట్ టు మ్యారీ యూ అని తనతో డైరెక్ట్గా చెప్పేశాను. తనే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ అని చెప్పి మధు కేసు చూశాడు. మధు కళ్ళు ఎర్రబడ్డాయి. తలదించుకుంది. విరాట్ మాటలకి అందరూ చప్పట్లు కొట్టారు. సార్ ఆవిడ ఎవరో తెలుసుకోవచ్చా? ఎప్పుడు తనని పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగాడు చైతన్య క్యూరియస్గా. పెళ్లి డేట్ తనే ఫిక్స్ చేస్తుంది. నేను ఆ చాయిస్ తనకే ఇచ్చాను. మా పెళ్లిలో మీ అందరూ తనని డైరెక్ట్గా చూడొచ్చు అని చిరునవ్వుతో చెప్పాడు విరాట్. మధు కళ్ళు ఎర్రబడ్డాయి. కన్నీళ్లు రాకుండా కంట్లో ఏదో పడిందని చెప్పి ఫేస్ వాష్ చేసుకొస్తానని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళింది. మధు వెళ్ళడం చూసిన సమీర కూడా తన హై హీల్స్తో టపటపా సౌండ్ చేసుకుంటూ మధుని వెంబడించింది. వాష్రూమ్లో మధు ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మధు ఎలా ఉన్నావు అని పలకరించింది సమీర. సమీరాకి సమాధానం చెప్పకుండా మధు బయటికి నడవబోయింది. వెంటనే మధు చేయి పట్టుకుని మధుని ఆపింది సమీర. ఏమిటి అన్నట్టు సమీర కేసు చూసింది మధు. ఏంటి మధు, నేనంటే అంత కోపమా? నేను పలకరిస్తున్నా రిప్లై ఇవ్వట్లేదు అని అడిగింది కళ్ళెగరేస్తూ. మధు సీరియస్గా సమీర చేతిని కేసు చూసి సమీర మర్యాదగా చెయ్యదు అని సీరియస్గా వార్నింగ్ టెన్తో చెప్పింది. వదల్నే ఏం చేస్తావు అని అడిగింది సమీర రెచ్చగొడుతూ. ఒక్కసారిగా సమీర చేతిని విదిలించుకుని బయటికి నడవబోయింది మధు. సమీర మధు కంటే ఫాస్ట్గా నడిచి మధుని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డంగా నిలబడింది. మధు సీరియస్గా సమీర కేసు చూసి చేతులు కట్టుకొని నిలబడింది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఇప్పుడు ఎందుకు ఆపావు? నా నుంచి నీకు ఇంకా ఏం కావాలి? నువ్వు కోరుకున్నట్టే మా అమ్మ నాన్నని ఆస్తిని నీ సొంతం చేసుకున్నావు కదా సమీర. ఇప్పటికన్నా నా దారిని నన్ను వెళ్ళనివ్వు. నీకు నాకు మధ్యలో ఏ రిలేషన్ లేదు అంది మధు సీరియస్గా. 18 ఏళ్ల తర్వాత ఆ ఇంటి సొంత కూతురి హోదాలో నువ్వొచ్చి సడన్గా నన్ను ఆ ఇంటి పెంపుడు కూతుర్ని చేసేస్తే నేను ఊరుకోవాలా? అందుకే నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. నీది అనేది ఏది నీకు ఇవ్వకుండా నేను లాగేసుకోవాలని. అందుకే నీ సూర్యాని నా సొంతం చేసుకున్నాను. నీ పేరెంట్స్ని నేను అసహించుకుని ఇంట్లో నుండి గెంటేసేలా చేశాను. నువ్వు యాక్ట్రెస్వి కావాలనుకుంటే నీకంటే ముందు నేను టాప్ యాక్ట్రెస్ని అయ్యాను. నీ ఆస్తి మొత్తం నేనే అనుభవించబోతున్నాను. నేను సెట్ చేసుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయ్యాను. అందుకే నిన్ను క్షమించి వదిలేద్దామనుకున్నాను. కానీ నువ్వు ఆ పల్లెటూరు బైతుల్ని రచ్చగొట్టి కమలాకర్ సొంత కూతురు నేను కాదని నువ్వని చెప్పించావు చూడు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఈ రోజుతో నీ సంతోషం ఆవిరైపోతుంది మధు. గెట్ రెడీ అని చిన్నగా నవ్వింది. మధుకి ఏం అర్థం కాక సమీర కేసి అయోమయంగా చూసింది. సమీర ఒక్కసారిగా ఒక్క అరుపు మొదలుపెట్టింది. మధు ప్లీజ్ నన్ను తొయ్యకు, ఆ ఆ అంటూ వెనక నుంచి ఎవరో తోసినట్టుగా కింద బక్కబోర్లా పడింది. మధుకి అసలు ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా షాక్ తింది. కింద పడ్డ సమీర నొప్పి నటిస్తూ కేకలు పెట్టింది. ఆ కేకలు అక్కడున్న జనాల్ని ఆకర్షించాయి. గబగబా అక్కడున్న వాళ్ళంతా లేడీస్ వాష్రూమ్ దగ్గరికి వచ్చేశారు. అందరిలో ముందు తేరుకుంది సూర్య. అతను వెంటనే సమీర దగ్గరికి వెళ్ళి తనని అతి కష్టం మీద పైకి లేపి బయటికి తీసుకొచ్చి చైర్ మీద కూర్చోబెట్టాడు. సమీర తన కడుపును పట్టుకుని విలవెల్లాడిపోసాగింది. సూర్య, మధుకి నేనంటే ఎందుకంత కోపం? నన్ను మన బిడ్డని చంపాలని చూస్తుంది అని బోరున ఏడుపు మొదలుపెట్టింది. సూర్యకి సమీర చెప్పేది ఏం అర్థం కాలేదు. మధు కేసు చూశాడు. ఇంతలో మధు దగ్గరికి విరాట్, వినోద్, శౌర్యాలు కూడా వచ్చారు. సమీర కంటిన్యూ చేసింది. సూర్య, నన్ను కావాలని మధు తోసేసింది. మన బిడ్డకి ఏమవుతుందని నాకు చాలా భయంగా ఉంది. నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అని ఏడుస్తూ చెప్పింది. ఎవరైనా కొత్త వాళ్ళు అక్కడ ఉండి ఉంటే సమీర మీద ట్రక్కుల కొద్దీ జాలు కురిపించి మధుని శాపనార్థాలు పెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎవరు ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు.
ఎందుకంటే సమీర అంతకుముందు మధుని ఫ్రేమ్ చేసిన విషయం వాళ్ళందరికీ తెలుసు. బట్ ఈసారి మాత్రం సమీర మధుని ఫ్రేమ్ చేస్తుందా, లేక నిజంగానే మధు సమీర బిడ్డని చంపాలని చూస్తుందా అని వాళ్ళకి అర్థం కాక ఇద్దరికేసి మార్చి మార్చి చూడసాగారు. శౌర్యకి ఒళ్ళు మండిపోయింది. సమీర, ఇంక నీ నాటకాలు ఆపుతావా? మధుని ఇంతకుముందు ఫ్రేమ్ చేసింది చాలదా? ఇప్పుడెందుకు కొత్తగా మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టావు? నీ అంతటి నువ్వే కావాలని పడి ఆ నేరం మధు మీద మోపుతున్నావా? నీకు సిగ్గనేది ఎప్పటికీ రాదా అని కోపంగా అడిగాడు. శౌర్య మాటలకి సమీర ముఖం నల్లగా మాడిపోయింది. షటప్ శౌర్య, ఇక్కడ ఏం జరిగిందో నువ్వు చూసావా? నా అంతటి నేనే కింద పడి నా కడుపులో ఉన్న బిడ్డని నేను చంపుకుంటానా? ఈ బిడ్డ మా ప్రేమకి ప్రతిరూపం. నా బిడ్డ అంటే నాకు పంచ ప్రాణాలు. ఈ మధు నా బిడ్డని చంపడానికి నన్ను తోసేసింది అని గట్టిగా అరవసాగింది. సమీర ఏడుస్తూ, సూర్య, అర్జెంటుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నాకెందుకో మన బిడ్డకి ఏమైందో అని చాలా భయంగా ఉంది, ప్లీజ్ అని ఏడవసాగింది. విరాట్ ముందుకొచ్చాడు. చాలా సీరియస్గా సమీరా కేసు చూశాడు. చాలా సీరియస్ వాయిస్తో, మీరు ప్రెగ్నెంటా సమీరా అని అడిగాడు. విరాట్ అలా అడిగేసరికి సమీర విస్తుపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.